ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 79వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఆసాపు కీర్తన. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేభారములను ఆకాశ పక్షులకును ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్ము అసహించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్ను ఎరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గుర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగచేయము. అప్పుడు నీ ప్రజలను, నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, ఈ 79వ కీర్తనను కూడా భక్తుడైన ఆసాపే రాసినట్లుగా మనం శీర్షికలో చదువుకున్నాం. ప్రియదేవుని పిల్లారా, ఈ కీర్తన మనకు 74వ కీర్తనను పోలినటువంటి కీర్తనగా ఇది మనకు కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లారా, మనం చూసినట్లయితే భవిష్యత్తులో రాబోయే గొప్ప విపత్తు ఇశ్రాయేలు ప్రజల మీద ఇప్పుడే పడినట్లుగా, ఇప్పుడే రాబోతున్నట్లుగా ఆసాపు భక్తుడు రాస్తా ఉన్నాడు. వాస్తవానికి ఇది వ్రాసిన కొన్ని సంవత్సరాలకు ఈ సంభవం, ఈ విపత్తు దేవుని ప్రజలైన యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలు మీద యెరూషలేములో జరిగింది. ప్రియదేవుని పిల్లరా, రాబో సంగతులను దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడైన పరిచారకుడైనటువంటి ఆసాపు ద్వారా దేవుడు రాయించాడు. అవును, అన్యజనులైన వారు దేవుని ప్రజలను ఈనాటికి ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. ఎంతో వారిని వేధిస్తూ ఉన్నారు. వారిని పాడుదిబ్బులుగా చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన వారిని, దేవుని సేవకులను ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నాం. అనేక మందిని వెంటాడుతూ ఉన్నారు, కొడతా ఉన్నారు, వారిని గాయపరుస్తూ ఉన్నారు, కొందరిని అయితే చంపివేస్తూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లారా, ఈ సంభవాలన్నిటినీ కూడా రాబో దినాలలో అన్యజనులు దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు మీద పడతారు. ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవునిని ఆరాధించేవారిని, దేవునిని స్తుతించేవారిని, దేవాలయంలో దేవునిని ఘనముగా కీర్తించేవారిని
వారు చంపివేసి వారి రక్తమును దేవుని పట్టణము చుట్టూ చల్లారంటండి. రక్తము ఏరులై పారునట్లుగా ఆ దినాన్న జరుగుతుంది. రాబో దినాలలో భవిష్యత్తులో ఇది జరగబోతా ఉంది. దేవుని ప్రజలారా మీరు మేల్కొనండి అని ప్రజలను మేల్కొలుపుతూ మరి దేవునికి ప్రార్థన ఎలా చేయాలి, అలాంటివి గొప్ప విపత్తు మీకు సంభవించినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, అది ఎలా చేయాలో మరి భక్తుడు కీర్తనలో మరి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఇది నిజంగా సంభవించినప్పుడు వాస్తవంగా అన్యజనులు ఎప్పటికీ దేవుని మీద, దేవుని ప్రజల మీద మరి తిరగబడతా ఉన్నారు. దేవుని వాక్యానికి అవిధేయులైపోతా ఉన్నారు. మరి ఆ విధముగా అన్యజనులు నీ మీద పడినప్పుడు మరి దేవుని ప్రజలైనటువంటి నీవు నేను చేయడానికి ఉపయోగపడే ప్రార్థనను మరి భక్తుడు ఈ యొక్క కీర్తనలో రాశాడు. ప్రియదేవుని పిల్లరా, ఆలోచన చేస్తే, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, ఈ వచనములో మనం చూస్తే అన్యజనులు దేవుని యొక్క స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలలోనికి, క్రైస్తవులలోనికి చొరబడుతూ ఉన్నారు. వారు పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరుస్తూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, చూస్తూ ఉన్నాం కదా, మరి ఛత్తీస్గఢ్, మన దేశంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అంత ఎందుకండి మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక చోట్ల మరి దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి మరి అన్యులైనటువంటి వారు, మరి ఉగ్రముఖలుగా, మత ఉన్మాదులుగా మారినటువంటి వారు, కొందరి ప్రేరకము వలన, కొందరి ప్రేరేపణ వలన వారు మతోన్మాదులుగా మారుతూ వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొనకుండా మరి మూర్ఖత్వముతో, దుష్ట స్వభావముతో దేవుని ఆలయాలను పాడు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దేవుని ఆలయాలను పాడు చేస్తూ దేవుని ఆలయాలను మరి వారు కాల్చివేస్తూ ఉన్నారు. అలాంటి సంభవాలు మీకు సంభవింపనై ఉన్నాయి. ప్రియ క్రైస్తవ జనాంగమా, మరి ఆనాడు ఆసాపు భక్తుడు దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించినట్లుగా ఈ దినాన దేవుని లేఖనం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. అన్యజనులు నీ మీదకి లేస్తారు. నీవు ప్రార్థన చేసేటువంటి ఆ సమయాన్ని దొంగిలిస్తారు. నీవు ప్రార్థన చేసేటువంటి నీ గదిలోనికి వస్తారు. ప్రార్థన చేయకుండా అడ్డుకుంటారు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీ పట్ల మరి కనికరం చూపేటువంటి దేవుడు, నీవు పిలిస్తే పలికే దేవుడు, నేను ఉన్నాను అని చెప్పిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడిని నీవు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉన్నట్లయితే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నిండారుగా నీవు దాచుకోవాలి. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న వారిని చంపుతారు. తన సేవకుల రక్తాన్ని మరి ఒలుకుతారు అని భక్తుడు 4000 సంవత్సరాలకు పూర్వమే మరి దీన్ని వ్రాసాడు. ఈ రోజున మన కళ్ళారా అవి జరగటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్యులు ఒకవేళ నీ మీదికి లేచినప్పుడు వారిని ఎలా ఎదిరించాలి? ప్రార్థన అనే ఆయుధం ద్వారా వాడిని ఎదిరించాలి. ఇప్పుడు దేవుని పిల్లరా, మనం చూసినట్లయితే మరి దేవుడు ఎంతవరకు కోపపడకుండా ఉంటాడు? అన్యజనులకు మరి దేవుని ప్రజలైన తన స్వాస్థ్యాన్ని మరి వారు బాధ పెడతా ఉంటే, తన స్వాస్థ్యానికి నష్టం కలిగజేస్తూ ఉంటే ఎంతకాలం కోపపడకుండా ఉంటాడు? ఎల్లప్పుడూ కోపపడకుండా ఉంటాడా అని అంటే ఆయన కోపపడకుండా ఉండేటువంటి వాడు కాదే. ఆయన రోషము కలిగిన దేవుడు. నేను రోషము కలిగిన దేవుడనని ఆయన చెప్పాడు. ప్రియదేవుని పిల్లరా, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు. ఆ దినాన్న ఎప్పుడైతే అన్యజనులు నీకు వ్యతిరేకంగా లేస్తారో ఆ దినాన్న క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు అని క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు అన్యజనులు నిలవలేరు. ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క
మరి బలమైనటువంటి ఉగ్రతను తప్పించుకోవటానికి ఎవరికి కూడా శక్తి చాలదు. ఆయన యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేసి ఉన్నారు. వారు బహుగా కృంగిపోయి ఉన్నారు. దేవా, మా పూర్వీకుల దోషమును నీవు జ్ఞాపకం చేసుకుని మమ్మను విడనాడకము అని ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ప్రార్థన చేస్తుంది. అన్యజనులు వారి మీదకి లేచినప్పుడు అని ఆశపు భక్తుడు మరి వారిని ఉటంకిస్తూ మాట్లాడుతూ రాసినటువంటి ప్రార్థన. అలాగున అన్యులైన వారు మరి మన మీదకి లేచినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? 9వ వచనం మనం చూస్తే, మా రక్షణకర్త వగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. మరి వారు దేవుడెక్కడున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గురించిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. ఎవరైతే నీ దేవుని సేవకులను హతమారుస్తూ ఉన్నారో, ఎవరైతే నీ దేవుని సేవకులను గాయపరుస్తూ ఉన్నారో, అయ్యా ఇదిగో తండ్రి, వారికి నీవు చేసిన ప్రతిదండన వారి కళ్ళకు కట్టినట్లుగా తెలియచేయి. అప్పుడైనా వారు మారతారేమో అని మరి క్రైస్తవుడైన వాడు, దేవుని పిల్లలైన వారు ప్రార్థన చేయమని మరి భక్తుడు ఆనాడు రాశాడు. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. మీ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? ఎంత చక్కని మరి ప్రార్థన క్రైస్తవుడు చేయగలడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఆలోచన చేశారా? యెమెన్లో క్రైస్తవ మరి మన ఇండియాకి చెందినటువంటి నర్సు నిమిషప్రియ, మరి ఈ పాటికి ఆమె చనిపోయి ఉండేటిది. కానీ ఒక క్రైస్తవుడు మరి పూనుకున్నాడు. ఒక ప్రాణము నశించుట, ఒక ఆత్మ నశించుట దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు. దేవుడు తన ప్రజల పట్ల తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చనిపోవలసినటువంటి నిమిషప్రియను కాపాడటానికి దేవుని సేవకుడైన మరి పాలుగారిని ఆయన ఆ ప్రాంతానికి నడిపించుకున్నాడు. దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు నశించిపోవటం ఆయన ఎంత మాత్రమును సహించాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున చావునకు విధింపబడిన వారిని కాపాడుము అని క్రైస్తవుడు ప్రార్థించినప్పుడు ఈ దినాన నిమిషప్రియ మరి క్షేమముగా ఉంది, చావకుండా బ్రతికి ఉంది. ఆ శిక్షను మరి తప్పింపబడటానికి దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని దినాలలో అది మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. క్రైస్తవుడు ప్రపంచం కోసం ప్రార్థన చేయగలడు. క్రైస్తవుడు అన్యుని కోసం ప్రార్థన చేయగలడు. క్రైస్తవుడు అంటే మరి ఎదుటివాని యొక్క మరి అభివృద్ధిని కోరుకునేవాడు, ఎదుటివాని యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు. క్రైస్తవుడు అంటే మరి ఎదుటివానికి సహాయం చేసేవాడు. దేవుని గుణలక్షణాలను కలిగి, దేవుడు ఏదైతే కలిగి ఉండమన్నాడో, ప్రేమ, కనికరము, దయ, కృప, వీటన్నిటినీ ఎదుటివానికి, పొరుగువానికి చూపమని దేవుడు చెప్పిన ఆ లక్షణాలను చూపించేటువంటి వాడు. దేని పిల్లారా, చెరలోనున్న వారిని, చావునకు విధింపబడిన వారిని విడిపించే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి, నీవు నేను మరి ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున మరి అలాంటి మరి గొప్ప నింద, అలాంటి గొప్ప ప్రమాదము మనకు వాటిల్లినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా ఎవరుంటారో తెలుసా? దేవునిని నిజముగా ఆరాధించేవారు, దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత గోజాడేవారు. ప్రియదేని పిల్లారా, అలాగున మరి దేవునికి మరి ఉపద్రవంలో కూరుకుపోయినప్పుడు దేవుని యొక్క కృప, వాత్సల్యము త్వరగా మన మీదకు రావాలని ప్రార్థన చేసే క్రైస్తవునిగానే ఉన్నావా? ఇదిగో అన్యజనులు నీ మీదకి లేచినప్పుడు దేవునికి నీవు ఎలా ప్రార్థన చేయాలి? దేవుడు నిత్యము మరి నీ పట్ల కనికరము చూపుతూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఏ ఒక్క ఆపద నీ మీదకి రాకుండా ఆయన అడ్డు వేస్తూ ఉన్నాడు చేయి పెట్టి. ప్రియదేని పిల్లరా, అలాంటి దేవునిని ఆరాధించగలుగుతున్నావా? అలాంటి దేవునిని స్తుతించగలుగుతా ఉన్నావా? దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నావా? అన్యజనులు అనేక మంది ఇదిగో
అనేక రకాలుగా దేవుని ప్రజలైన వారిని, దేవుని సేవకులైన వారిని హింసిస్తూ ఉంటే వారి కోసం ప్రార్థన చేసేవానిగా నీవు ఉన్నావా? దేవుని వాత్సల్యత కొరకు, దేవుని యొక్క మరి ఉన్నతమైన నిత్య జీవ రాజ్యము మరి అందరూ పొందుకోవట కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? అనేక మంది బాధపడుతూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు, చెరలోనికి వెళ్ళి ఉన్నారు. నీ ప్రియమైన సహోదరులు ఎంతోమంది చేయని నేరానికి వారు బందీలుగా ఉన్నారు. వారందరూ విడిపింపబడాలి కదూ. అలాగున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ యొక్క 79వ కీర్తనలో ఆశాభూతుడు అదే చేశాడు. దేవుని స్వాస్థ్యమైన ప్రజలకు మరి ప్రమాదం రాబోతా ఉంది, కాబట్టి మేలుకో ఇశ్రాయేలు జనాంగమా అని వారిని మేలుకొలుపుతూ దేవునికి ప్రార్థన చేశాడు. నీ ప్రజలైన వారికి ఏ ఆపద రాకుండా కాపాడు దేవా. నీ కృప, నీ బలాతిశయమును వారికి తోడుగా ఉంచేయ. నీ ప్రజలైన వారు ఎక్కడ కూడా మరి బాధింపబడకూడదు, వారికి ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లకూడదని భక్తుడు ప్రార్థన చేశాడు. అలాగున నీవు ప్రార్థించగలుగుతా ఉన్నావా? అనేక మంది స్వార్థ పని మీద ఎవాంజలిస్టులుగా దేశము కాని దేశం, ప్రాంతము కాని ప్రాంతం, భాష కాని భాష, మరి తెలియనటువంటి ప్రదేశాలలో స్వార్థ చేస్తూ ఉన్నారు. వారి రక్షణ కోసము, వారి యొక్క కాపుదల కోసము, వారి మీద అన్యులు దాడి చేయకుండా దేవుని మాటను వినేటట్లుగా, ఆత్మల రక్షణ వారి ద్వారా జరిగేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు ఏ రీతిగా భక్తిని కొనసాగిస్తూ ఉన్నావు? నీవు నిజమైన క్రైస్తవుడు అయితే ఇదిగో నిన్ను నష్టపరిచే వారి కోసం, యేసు నామం ఎరుగని వారి కోసం, వారి రక్షణ కోసం ప్రార్థించేవానిగా నీవు మారాలి. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి విధి. ఈ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని సత్యమును, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేసేవారిగా నీవు మారాలని ప్రభు పేరు నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఒక్కరికైనా ఈ సత్యాన్ని తెలియజేస్తా ఉన్నావా? రోజుకు ఒకరికైనా యేసు నామాన్ని పరిచయం చేస్తా ఉన్నావా? నీవు జీవించినంత కాలము యేసు కొరకే జీవిస్తానని ఒడంబడిక చేసుకున్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో నీ భక్తుడు నాయన హెచ్చరించినట్లుగా భవిష్యత్తులో ఇది జరగబోతా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త పడండి. అన్యజనులు మీ మీదకి లేస్తారు, మిమ్మల్ని చంపుతారు, మీ రక్తాన్ని ఒలికిస్తారు. అయినా మీరు భయపడవద్దు. యుగ యుగములను ఏలేటువంటి దేవుని యొక్క మరి కుమారుడైన మహారాజు మనకున్నాడు. ఆ రాజు పరిపాలనలో ఎవరైతే దేవుని పిల్లలైన వారిని బాధించారో, ఎవరైతే వారిని కష్టపెట్టారో వారి మీద ఆయన ఉగ్రతను కుమ్మరించబోతా ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేసేవారిగా మీరు మారాలి. ఆత్మల రక్షణ కొరకు అన్యజనులు మారాలని, వారికి సువార్త ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థించమని అయ్యా ఇదిగో నాయనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించవు నాయన. అవును తండ్రి, స్వార్థ పనిలో అయ్యా ఇదిగో తండ్రి, దేశము కాని దేశం నైనా, ప్రాంతము కాని ప్రాంతం వెళ్ళి అయ్యా ఇదిగో తెలియని ప్రజలకు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి రక్షణగా మీరు ఉండమని అడుగుచున్నాము నాయన. వారు ప్రకటిస్తూ ఉండగా ఏ అపాయము వారు కలగకుండా ఉండేటట్లుగా అయ్యా మేము మోకరించి ప్రార్థించేవారిగా మమ్మల్ని తయారు చేయమని, ఇదిగో నీ సువార్తను ప్రకటిస్తున్న వారి పాదాలు అయా ఏ విధముగా తొట్టిల్లకుండానైనా అన్యుల చేతిలో పడకుండా ఉండినట్లుగా సహాయం దయచేయమని, శరలోనున్న నీ ప్రియ బిడ్డలను అయా నీవే విడిపించమని, నీ ఉగ్రత అయా ఇదిగో తండ్రి నీ నామమును ఎరుగనరి వారి మీద ఆయన కుమ్మరింపబడినట్లుగా, నీ చిత్తమైతే వారు కూడా మారు మనసు పొందినట్లుగా సహాయం దయచేయమని, ఈ రీతిగా ప్రార్థన చేయమని మీరు చెప్పి ఉన్నారు నాయన. అందరైతే ఇదిగో తండ్రి ఇదిగో నాయన వారి కోసం ప్రార్థించేవారిగా మారదామని నిర్ణయం చేశారో వారి తీర్మానాన్ని, వారి ఉద్దేశాన్ని ఈ దినాన్న మీరు స్థిరపరచమని, అనేక మందికి సువార్త ప్రకటించేవారిగా, సువార్త ప్రకటిస్తున్న వారి కోసం వేదనలో శోధనలో ఉన్న దైవజనులు అనేక మంది ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండి నైనా వారు సువార్త జరిగిస్తూ ఉండగా వారికి ఏ విధమైన ఆపద కలగకుండా నీవే కాపుదలగా ఉండమని ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసిన ప్రియ బిడ్డలందరి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.